హలో హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేష్. ఈరోజు మీకు డయాగ్రామాటిక్ లేఅవుట్ మెథడ్లో ఎన్సీఆర్టీ సోషల్ సైన్సెస్ 8th క్లాస్లోని జాగ్రఫీ పార్ట్లోని చాప్టర్ 4 ఇండస్ట్రీస్ అనే టాపిక్ గురించి డయాగ్రామాటిక్ లేఅవుట్లో చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఇండస్ట్రీస్ అనే చాప్టర్ మొత్తం కూడా 16 పేజీలు ఉంటే చాప్టర్ మొత్తాన్ని చదువుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మెయిన్ పాయింట్స్, సెక్షన్స్, సబ్ సెక్షన్స్ అన్నిటినీ కూడా మైండ్లో గుర్తుంచుకొని ఒక డయాగ్రామాటిక్ లేఅవుట్ అనేది రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాటికి సంబంధించిన ప్రోస్ కంటెంట్ని కూడా రాసుకున్నాను. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏవైనా మిస్ అయినవి ఉంటాయని చెప్పేసి ఆ చాప్టర్ మొత్తాన్ని మళ్ళీ రివైజ్ చేసి కొన్ని పాయింట్స్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా డయాగ్రామాటిక్ లేఅవుట్ మెథడ్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఇండస్ట్రీస్ అనే టాపిక్ అనేది సెంట్రల్ పార్ట్గా ఉంటుంది కాబట్టి ఏవైనా అదర్ టెక్స్ట్ బుక్స్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైనా చెప్పినవి ఉంటే వాటన్నిటిని కూడా ఇక్కడ అక్యుములేట్ చేసుకోవాలి. అంటే నోట్స్ని అప్డేట్ చేసుకోవడం, నోట్స్ యొక్క స్థాయిని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇండస్ట్రీస్ అనే టాపిక్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్కు వస్తుంది. ఇండస్ట్రీస్ అనేవి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది బేస్డ్ ఆన్ రా మెటీరియల్, సైజ్, ఓనర్షిప్. సో ఇక్కడ రా మెటీరియల్ చూసుకున్నట్లయితే అగ్రో బేస్డ్లో ఆయిల్స్, ఫుడ్, వెజిటబుల్స్, లెంటిల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వీటన్నిటినీ కూడా అగ్రో బేస్డ్ కిందిగా చూపిస్తారు. మినరల్ బేస్డ్లో ఐరన్, కోల్, బాక్సైట్, లిథియం, లిగ్నైట్ ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మినరల్ బేస్డ్ కింద చెప్పడం జరుగుతుంది. సీ ఫుడ్, ఫిష్ ఆయిల్, పోర్ట్స్, మెరైన్ బేస్డ్ కిందికే వస్తాయి. ఇంకా మనకు అడవుల్లో లభ్యమయ్యేటువంటి వుడ్, ఫర్నిచర్, హనీ ఇవన్నీ కూడా ఫారెస్ట్రీ బేస్డ్ కింద మనము చెప్పచ్చు అనమాట. సైజ్లో వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ సెక్టర్ కిందకి వచ్చినవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే ఉంటాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే హెవీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ హాల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఇటువంటి నవరత్న కంపెనీస్ అన్నీ కూడా, మహారత్న కంపెనీస్ ఇవన్నీ కూడా మనకు ఏంటంటే లార్జ్ అమౌంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ బేస్డ్ అన్నమాట. లార్జ్ క్యాపిటల్ ఉన్న వాటి కిందకి చూస్తాం. సో ఓనర్షిప్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, జాయింట్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్ ఇలా 4 టైప్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ప్రోస్ కంటెంట్లో చూసుకుంటే ఇండస్ట్రీ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈస్ కన్సర్న్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. సో ఏంటంటే ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ బోత్ సర్వీసెస్, ప్రొడక్షన్. అంటే సర్వీస్ అయినా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ అయినా ఒక ప్రోడక్ట్నైనా ఉత్పత్తి చేయొచ్చు అన్నమాట. అలాగే ఇండస్ట్రీస్ని 3 టైప్స్గా కేటగరైజ్ చేయడంతో సైజ్ బేస్డ్ వచ్చేసి ఇక్కడ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, క్యాపిటల్ని బట్టి మనం ఇక్కడ సైజ్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అందులో ఓనర్షిప్ బేస్డ్ అనమాట. ఈ అదానీ, అంబానీ కమ్స్ అండర్ ప్రైవేట్ సెక్టర్. పీజీసీఎల్, ఓఎన్జీసీ ఇందా చెప్పినట్టుగా ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కాబట్టి ఓనర్షిప్ అనేది పబ్లిక్ కింద ఉంటుంది. అంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ అనమాట. సో బోత్ గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్ రన్స్ ది కంపెనీ, దెన్ ఇట్ ఈస్ జాయింట్ సెక్టర్. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది జాయింట్ సెక్టర్ కంపెనీ. అదే కనుక ఓనరు, సప్లయర్స్, ఆపరేట్ చేసేది అందరూ కూడా ప్రొడ్యూసర్సే అయితే దాన్ని కోఆపరేటివ్ సెక్టర్ అంటారు. దానికి సంబంధించి ఆనంద్ మిల్క్, సుధా డైరీ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇండస్ట్రీని లొకేట్ చేయడానికి, ఒక ఇండస్ట్రీని నెలకొల్పడానికి ఎటువంటి కారణాలు అనేవి ఎఫెక్ట్ చేస్తాయి అనే దాంట్లో ముఖ్యంగా ల్యాండ్, రా మెటీరియల్, వాటర్, పవర్, క్యాపిటల్, ట్రాన్స్పోర్ట్, మార్కెట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఒక ఇండస్ట్రీస్ని నెలకొల్పాలంటే అక్కడ ల్యాండ్ అనేది తక్కువ ఖర్చుతోటే లీజ్కి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై కానీ, పవర్ సప్లైలో సబ్సిడీస్ కానీ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత వాసులకి ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఉద్దేశంతో ఇవి అనేది ఇస్తారు.
మెయిన్గా రా మెటీరియల్ కూడా అక్కడ ఉంటేనే ఒక ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఉదాహరణకి కోల్ ఫ్యాక్టరీ అనేది పెట్టాలి, రా మెటీరియల్ అక్కడ బొగ్గు గనులని అక్కడ పెట్టాలంటే అక్కడ బొగ్గు అనేది ఉంటేనే కదా పెట్టగలిగేది. సో అలాగా రా మెటీరియల్ బేస్ చేసుకుని కూడా ఇండస్ట్రీస్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇండస్ట్రీస్ యొక్క సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ ఇండస్ట్రీలో వాట్ ఈస్ ద ప్రాసెస్ అసలు ఏంటి అంటే ఇండస్ట్రీస్కి ఇన్పుట్ అనేది ఇస్తాము, ప్రాసెసింగ్ జరుగుతుంది, తర్వాత అవుట్పుట్ అనేది ఒక యూజబుల్ ప్రోడక్ట్ అవుతుంది. సో ఇన్పుట్గా ఏమి ఇస్తాం, బేసికల్గా రా మెటీరియల్, లేబర్, సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెవీ మిషనరీ లేకపోతే ఆటోమేటిక్ మిషనరీ అనేది ఇస్తాం. తర్వాత ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే యాక్టివిటీస్ అనేది జరగాలి. అదే కనుక మనం ఓర్ మెటీరియల్ తీసుకుంటే, ఐరన్ని తీసుకుంటే మనకు ఐరన్ రావాలంటే ఓర్ మెటీరియల్, ఒక రా మెటీరియల్ని తీసుకొని స్మెల్టింగ్ చేస్తారు. స్మెల్టింగ్ అంటే హై టెంపరేచర్స్ వద్ద ఆ యొక్క ఓర్ని, ఆ ముడి ఖనిజాన్ని తీసుకొని హై టెంపరేచర్స్ వద్ద ఐరన్ని బయటికి తీస్తారు. అప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్ తోటి ఐరన్ని బయటికి తీస్తారు. దాన్నే స్మెల్టింగ్ అంటారు అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. దీనికి మనము ప్రోస్ కంటెంట్లో ఎగ్జాంపుల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీనే తీసుకున్నాం. ఇన్పుట్ మే బి కాటన్, లేబర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రాసెస్ ఇంక్లూడ్స్ గిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్ అండ్ ప్రింటింగ్. అవుట్పుట్ ప్రోడక్ట్ ఈజ్ ఎ నైస్ టీషర్ట్. అదే కనుక ఒక పేపర్కి తీసుకుంటే మనం అడవుల్లో చెట్లను తీసుకొని లేదా పెంచుకున్న చెట్లను తీసేసి వాటి నుంచి వుడ్ తీసుకొని వుడ్కి పల్పింగ్ చేసేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఒక పేపర్గా తయారు చేస్తాం. దానికి ఇంక్ పూసి లైన్స్ కొట్టేసి ఒక రూల్డ్ నోట్బుక్గా మనం ఫైనల్ ప్రోడక్ట్ తీసుకుంటాం. అదే నోట్స్ అనేది ఒక మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్గా బయట మార్కెట్లో చలామణి అవుతుంటుంది. సో ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు, సిస్టమ్ అంతా బాగా ఆపరేట్ అవుతుంటుంది. అయితే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయితే ఒక డిజాస్టర్ అనేది ఏర్పడుతుంది. ఆ డిజాస్టర్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే టెక్నికల్ ఫెయిల్యూర్. ఏదైనా ఇండస్ట్రీలో ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిందంటే అది టెక్నికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. లేదా రెండవ అవకాశం ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. ఒక పర్సన్ ఇర్రెస్పాన్సిబుల్గా హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటే ఒక మిషన్ని కానీ ఒక యాక్టివిటీని కానీ, అప్పుడు ఫెయిల్యూర్ అనేది ఆబ్వియస్ అన్నమాట. అలాంటప్పుడు డిజాస్టర్స్ ఏర్పడతాయి. వాటిని తగ్గించుకోవడానికి స్కిల్డ్ పర్సన్స్ని పెట్టడం, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాని సపరేట్ చేసుకోవడం, లేకపోతే ఊరి చివరగా ఇండస్ట్రీస్ని పెట్టడం వలన కొంతవరకు ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు అన్నమాట. అలాగే స్టోరేజ్ టు బి లిమిటెడ్. ఏవైనా హజార్డస్ సబ్స్టెన్సెస్ ఉంటే వాటి యొక్క కెపాసిటీకి, వాటి యొక్క లిమిట్లో వాటిని స్టోరేజ్ చేయడం మంచిది. ఫైర్ వార్నింగ్, ఫైర్ ఫైటింగ్. ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఆ ఫైర్ ఫైటర్స్ని, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని వాటిని యూజ్ చేసే విధంగా అక్కడ లేబర్ అనేది ట్రైన్ అయి ఉండాలి. అవేర్ ఆఫ్ ది టాక్సిన్స్, హజార్డస్. అక్కడైనా హార్మ్ఫుల్ హజార్డస్ సబ్స్టెన్సెస్ ఉంటే వాటికి ప్రివెన్షన్ ఏం తీసుకోవాలనేది అక్కడ ఉన్న లేబర్కి తెలిసి ఉండాలి. సో ఈ విధంగా డిజాస్టర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ రీజియన్స్. మన వరల్డ్లో వచ్చేసి ఈస్టర్న్ నార్త్ అమెరికా, వెస్ట్రన్ సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఏషియా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఉన్నాయి. మన ఇండియాలో వచ్చేసి ముంబై, పూణే, బెంగళూరు, తమిళనాడు, అహ్మదాబాద్, బారోడా, విశాఖపట్నం, గుంటూరు బెల్ట్, ఢిల్లీ, మీరట్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అన్నమాట. విశాఖపట్నం, గుంటూరు బెల్ట్లో ఎక్కువగా బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఐరన్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన అనుబంధ రంగ సంస్థలు కూడా వాటికి తోడుగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఒకే చోట లొకేట్ అవ్వడానికి కారణం ఇన్ ఆర్డర్ టు షేర్ ది మ్యూచువల్ బెనిఫిట్స్ అన్నమాట. ఇప్పుడు